వెల్కమ్ బ్యాక్. పోలీస్ స్టేషన్లు సెటిల్మెంట్లకు అడ్డాగా మారిపోయాయని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. పోలీసులు ఇతర అధికారులు కాంగ్రెస్ అధికారులు చెప్పిందే చేస్తున్నారని ఆరోపించారు. సిరిసిల్లలోని అంకుశాపూర్ బీఆర్ఎస్ మాజీ ఎంపీటీసీ కుంటయ్య మృతదేహానికి కేటీఆర్ నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించిన కేటీఆర్ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తనకు రావాల్సిన డబ్బులు ఇవ్వడం లేదని కుంటయ్య పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే తిరిగి ఆయనపైనే పోలీసులు కేసులు నమోదు చేయడం వల్లే కుంటయ్య ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. చేస్తాం కానీ నాకు బాధ ఉందని చెప్పాలి కదా, చెప్తున్నాను ఇంతమంది మనం ఇంత పెద్ద కుటుంబం ఆమె మాటలు చెప్తాను. ఇవాళ పోలీస్ స్టేషన్లు సెటిల్మెంట్ల అడ్డాలుగా మారిపోయినాయి. పోలీసులు అదేవిధంగా ఇతర అధికారులు ఒకటే పని పెట్టుకున్నారు. కాంగ్రెస్ నాయకులు ఏం చెప్తే చేయాలా అన్నట్టుగా విచ్చలవిడితనం ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదు. రాజకీయాల్లో గెలుస్తాము ఓడతాం. మేము కూడా 10 ఏళ్ళ అధికారంలో ఉన్నాం. కానీ గింత లేకి పనులు గింత చిల్లర పనులు ఎన్నడూ కూడా చేయలేదు. ఇకనైనా ఇలాంటివి కాకుండా ముఖ్యంగా ఎక్కడైనా కంప్లైంట్ వస్తే కుంటయ్య గారు కంప్లైంట్ చేసినారు, నాకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా నేను సతాయిస్తున్నారని. ఉల్టా ఆయన మీద కేసు బనాయించారు. అంటే ఈ రకమైన వేధింపులు, ఈ రకమైన సివిల్ మ్యాటర్లో కూడా పోలీసులు దూరడము, సెటిల్మెంట్లకు ప్రయత్నం చేయడము, ఈ రకంగా అరాచకం చేయడము ఇది ఎంతమాత్రం మంచిది కాదు. నేను ఏ ఒక్కరి మీద నేను విమర్శ చేస్తలేను. ఇది ఈ రోజు కుంటయ్య గారికి జరిగింది, రేపు ఇంకోరికి జరగవచ్చు. కాబట్టి ఇది మంచిది కాదు. దయచేసి కంట్రోల్ చేసే ప్రయత్నం చేయాలని చెప్పి కూడా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా. కానీ ఆ కుటుంబానికి మాత్రం ఇవాళ ఇంతకంటే ఎక్కువ రాజకీయం నేను మాట్లాడను. ఆ కుటుంబానికి పూర్తి స్థాయిలో మేము అండగా ఉంటాం. ఆ కుటుంబాన్ని కాపాడుకుంటాం. ఆ కుటుంబానికి పూర్తిగా మరి మనోధైర్యాన్ని ఆ భగవంతుడు ఈ ఆపత్ సమయంలో ప్రసాదించాలని కోరుకుంటూ అన్ని కార్యక్రమాలు